ఆ చెప్పిన విషయము కొంచెం ఆవేదనతో ఆక్రోషంతో ఆయన బాధతో వెళ్ళగక్కాడు. అవును నిజమే, బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు, ప్రధానమంత్రి కలవలేదా, మంత్రులు కలవలేదా, నిన్ను కూడా నితిన్ గడ్కరీని కలిసారు కదా అంటారు. కలిసాం, కానీ లాభం ఏంది? లాభం ఏంది? బండి సంజయ్ గారు మీరు కేంద్ర మంత్రిగా ఉండి, బండి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి చేర్చిన మేలేంది? ఈ రాష్ట్రానికి తెచ్చిన నిధులేంది? ఈ రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం ఏంది? మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అవును ప్రధానమంత్రి గారిని కలిశాడు, లాభం ఏంది? మీరు ఏమిచ్చారు? 7 లక్షల కోట్లు ఏమైనా ఇచ్చారా ఈ రాష్ట్రానికి? అరే బిచ్చమెత్తుకున్న మాట నిజం కాదా? బతిమలాడుతున్నారు. ఒక దొంగ లెక్క 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకొని, అరే మనం ఈరోజు ఒక హౌసింగ్ లోన్ తీసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆదేశాల ప్రకారం 9% వడ్డీకి ఇచ్చింది, 8% వడ్డీకి ఇచ్చింది. దాని 0.1% తగ్గిమని మనం బతిలాడుకుంటాం, సామాన్య ప్రజలు బాధ. అలాంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం 11% వడ్డీకి తెచ్చి, అడ్డగోలకు వడ్డీలు తెచ్చి, అడ్డగోల కార్పొరేషన్ల పేరు మీద రుణాలు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నింపి, ఇవన్నీ రెన్యువల్ చేయండి, మళ్ళీ వడ్డీలు తగ్గించమని మీ ఆర్థిక మంత్రి గారికి దండం పెట్టి 10 సార్లు తిరిగితే దిక్కు లేకపోయా బండి సంజయ్. నిజం కదా? అదే మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు, అదే మాట ముఖ్యమంత్రి గారు వేరే భాషలో చెప్పారు. చెప్పులు 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 అంటున్నావు, చెప్పులు మోసే చరిత్ర నీకు ఉంది కాబట్టి చెప్పులే మాట్లాడుతున్నావు. అవును, చెప్పులు ఎత్తుకోబోయే పరిస్థితి ఉంది అంటే అంత దిగజారిపోయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అంత హీనమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడే గాడిన పడుతుంది. ఈ 16 సంవత్సరాల ఈ ప్రజాప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో, ఆర్థిక స్వావలంబన తీసిగా అడుగులు వేస్తూ ఈ 17 నెలల్లో అనేక విదేశీ పర్యటనలో 2 లక్షల కోట్ల పైచిలకు పెట్టుబడులు తెచ్చి ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి దగ్గర క్రమశిక్షణ